హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు టైమ్లెస్ ట్రెడిషన్. సో ఇవాళ అయితే నేను సండే స్పెషల్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే మీకు తమ్నైల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. అదేనండి, ఫిష్ పులుసు. అది అందరూ నార్మల్గా చేసే ఫిష్ పులుసు అయితే కాదు, ఇది ఆంధ్ర స్టైల్ ఫిష్ పులుసు. అదే నెల్లూరు చేపల పులుసు అండి. దాన్ని చేసుకోవడానికి ముందుగా మీకు ముందు చూపించేసాను కదా ఇంగ్రీడియంట్స్, అవన్నీ తీసుకొని ఇలాగ చింతపండు రసం కూడా కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఫస్ట్ అయితే ఫిష్ నీట్గా, మంచి ఫిష్ ఏదైనా సరే, కొరమేను ఏవో చాలా టైప్స్ ఉంటాయి కదా ఫిష్లో, మనకి సరిగా తెలీదు, నేను ఫిష్ పేర్లు తెలియదు కానీ మంచి ఫిష్ అయితే తీసుకోవాలి. అలా తీసుకొని క్లీన్ చేసి పెట్టుకొని ఇలాగ టొమాటోస్, ఆనియన్స్, మస్ట్ అండ్ షుడ్గా మామిడికాయ అయితే వేసుకోవాలి. అప్పుడే ఫిష్కి ఆ టేస్ట్ అనేది ఎలివేట్ అవుతుంది ఆ పులుసుకి. సో పచ్చిమిరపకాయలు, ఇలాగా చింతపండు రసం అవన్నీ తీసుకొని ఇప్పుడు ఒక బాండీ పెట్టేసుకొని అందులో 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ వేసుకోవాలి. ఫస్ట్ ఆవాలు వేసి చిటపట్ అనిన తర్వాతనే జీలకర్ర అండ్ మెంతులు కూడా వేసుకోండి. మెంతి పౌడర్ లాస్ట్లో మనం వేసినా కూడా మెంతులు కూడా వేసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఇవన్నీ వేసుకొని అలా అవి చిటపట్ అనిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని అవి మంచిగా ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. ఓకేనా? అలా అని చెప్పి మాడగొట్టేమాకండి, మంచిగా ఫ్రై చేసుకోండి. ఏదో నేను ప్రోలాగా చెప్పేస్తున్నా, నాకేం అంత రావు, బట్ మా అమ్మ నేర్పిస్తుంటుంది కదా, చూస్తూ ఉంటాను కదా, అవి చూస్తూ చెప్తా ఉంటాను. కానీ కొంచెం ఐడియా ఉంది ఏది చేయాలి ఏది చేయకూడదు అనేసి. మరీ అయితే ప్రో అయితే కాదు, నాకు తెలిసినవి చెప్తున్నా. సో ఆనియన్స్ అన్నీ అలాగా ఫ్రై చేసుకుంటూ ఉండండి, మాడిపోకుండా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. నెక్స్ట్ ఇప్పుడు ఆ ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ వేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఏదో నాకు చెప్పేసి వెళ్ళింది, నేను మాత్రం వాటిని మాడగొట్టేస్తున్నా. వచ్చిన తర్వాత తిట్లు పడ్డాయి. సో ఇంటికి గెస్ట్లు కూడా వచ్చారు కాబట్టి, గెస్ట్ వచ్చినప్పుడు వాళ్ళకి నచ్చిందేమో కానీ మనకు వచ్చింది చేస్తేనే కొంచెం బాగుంటుందని నా ఫీలింగు. వాళ్ళకి నచ్చింది మనం చేయలేకపోయాం అనుకోండి, అవి సరిగా టేస్ట్ కుదరకపోతే మళ్ళీ చాలా చండాలంగా ఉంటుంది కదా. అదే మనకు వచ్చింది చేస్తే నీట్గా చేసిస్తాము, వాళ్ళు హ్యాపీగా తింటారు. సో గెస్ట్ కోసం అని చెప్పేసి వాళ్ళ ఫిష్ కర్రీ. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనము ఇప్పుడు సాల్ట్ వేసుకోండి, త్వరగా అవి ఫ్రై అయిపోతాయి. అదొక మంచి టిప్పు. అలా అవి ఫ్రై అవుతూ ఉంటాయి. ఈ గ్యాప్లో మనం ఫిష్కి మ్యారినేట్ చేసేసుకుందాం. ఫిష్ నీట్గా క్లీన్ చేసేసుకొని అందులో మీకు ఎంత కారం కావాలో అంత చిల్లీ పౌడర్ వేసుకొని, నెక్స్ట్ ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని, అలాగే కళ్ళుప్పు అంటారు కదా, సాల్ట్ కాకుండా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని అలాగే 1-2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకొని వాటిని చేత్తో కలపమాకండి. ఎప్పుడైనా చేత్తో కలిపారంటే మాత్రం గుచ్చుకుంటాయి, ముళ్ళులు ఉంటాయి కదా. ఇదేమన్నా చికెన్ మనం చేత్తో కలిపితే ఏం కాదనుకోవడానికి, వాటికి ముళ్ళులు ఉంటాయి కాబట్టి నేను వీడియోలో చూపిస్తున్నట్టు మాత్రం ఎగరేయండి. అంతా బాగా పట్టిద్ది, పట్టదేమో ఒక దగ్గరే ఉండిపోద్దేమో అనే అలాగా అనుకోమాకండి. సో అవి మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాం కదా, వాటిలల్లో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం చూసి వేసుకోండి. ఆల్రెడీ మనం మ్యారినేషన్లో వేసున్నాం కాబట్టి. అలాగే సాల్ట్ కూడా చూసి వేసుకోండి. ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ కూడా అందులో వేసుకొని ఒక్కసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత అందులో మనం ఇందాక కలిపి పెట్టుకున్న చింతపండు రసం ఉన్నది కదా, అది కూడా పోసుకోవాలి. అలాగే పోసుకొని మొత్తం ఒక్కసారి కలుపుకోవాలి. ఈ ఫిష్ పుల్స్ వెరైటీ ఏంటంటే ఇది నెల్లూరులో మాత్రమే చేస్తారు, ఇలాగే చేస్తారు. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్పినట్టే నేను చేస్తున్నా. అందుకని చెప్పి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి కామెంట్లో ఎలా ఉందో చెప్పండి. మర్చిపోరు టేస్ట్. ఇప్పుడు ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మామిడికాయలు, అలాగే పచ్చిమిరపకాయలు మస్ట్ అండ్ షుడ్ వేసుకుంటే మామిడికాయ టేస్ట్ అనేది బాగుంటుంది. ఎప్పుడైనా ఫిష్ కర్రీకి మామిడికాయ ఉంటేనే, ఆ మామిడికాయ అందులో నుంచి తీసుకొని తింటుంటేనే టేస్ట్ బాగుంటుంది. పుల్లగా కారంగా చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఇప్పుడు అవి కూడా వేసుకొని లిడ్ పెట్టి క్లోజ్ చేయండి. మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్, అంటే 10 మినిట్స్ మాత్రమే బాయిల్ చేయండి. ఎక్కువ బాయిల్ చేశారంటే ఫిష్ ఇరిగిపోతుంది. అలా అని చెప్పి గంట పెట్టి బాగా తిప్పమాకండి, తిప్పితే ఫిష్ కూడా ఇరిగిపోతుంది. సో తిప్పకుండా లిడ్ పెట్టి క్లోజ్ చేసి, ఎప్పుడన్నా మీకు
మొత్తం కూరంతా కలపాలి అనుకుంటే బాండిల్ని పట్టుకొని ఒక్కసారి తిప్పండి ఊరికే, అంతేగాని గంట పెట్టి తిప్పమాకండి. చూసారు కదా అలా బబుల్స్ రావాలి, ఆయిల్ అంతా పైకి రావాలి, అప్పుడే ఫిష్ పుల్స్ అంతా బాగా ఉడికినట్టు, బాగా బాయిల్ అయినట్టు. చూస్తుంటే నాకు నోరు ఊరిపోతుంది. సో ఆ రోజు బాగా కుదిరింది. అంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.